బాబు, మీ నాన్నగారు అసలే నీకు ఇందాక సిగ్గు అన్నారు కదా, ఇప్పుడు బాగా చూసుకో బాబు, పెళ్లి కూతురు వచ్చింది. చాలా బాగుంది. ఏంటి స్వీటా పెళ్లి కూతురా? రెండూను. అబ్బా, రెండూ నచ్చాయంట. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడో? MBA కంప్లీట్ చేశాడమ్మా. రీసెంట్ గా జాబ్ కూడా వచ్చింది. అవునా? ఇక రామలక్ష్మి గురించి చెప్పాలంటే అక్కర్లేదమ్మా. రఘురామయ్య గారి పెంపకం గురించి మేము అడగాల? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి అంకుల్, నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? ఎంత ధైర్యం నీకు? మా ఇంటికొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతావా? నిన్ను రేయ్, అలా ఎందుకు చెప్పావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అబ్బాయి బానే చెప్పాడు, మీరు కవర్ చేయాలని చూడకండి. అదేంటా ఆంటీ, అన్ని ముందు చెప్పుకోవడం తప్ప ఏం కాదు కదా. ఏం రఘురామ్ గారు, అంతే కదా? ఏంటి అంకుల్ కొడుతున్నారు? కొట్టాలా, చంపాలా? బాబు, నీ మామేంటి అలా అయిపోయింది? ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడికి ఏ రోగమైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో ఏదో పొరపాటు జరిగిందండి. మోసం చేసింది చాలక తప్పించుకోవాలని చూస్తున్నావా? చూసావా అన్నయ్య తగ్గుతున్నాడు. అవునవును, ఇదంతా సిగరెట్ మహిమే. ఆ మూడో అలవాటు కూడా ఉందంటే తెలియకుండా లోపల ఇంకా ఎన్ని రోగాలున్నాయో. ఇదేంటి, నన్ను కావాలని రెచ్చగొట్టి ఇప్పుడు ఇరికిస్తుందేంటి? అది కాదు అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదండి, వాడికి ఏ అలవాటు లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మీ కొడుకుని సమర్థిస్తున్నారా? దయచేసి వెళ్ళిపోండి. అది కాదు జానకి గారు, మాకు తెలిసి మా వాడికి ఏ చెడు అలవాట్లు లేవు. మమ్మల్ని నమ్మండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మీరవన్నీ పట్టించుకోకండి. నోరు మూయండి గోవిందరాజులు గారు. నా గురించి, నా ఇంటి గురించి తెలిసి కూడా ఎలా అడుగుతున్నారో? మీ నిజ స్వరూపాలేంటో ఇప్పుడే బయటపడ్డాయి. లేదంటే నా కూతురు జీవితం ఏమై ఉండేది? మీరు మంచి వారని చెప్తే నమ్మి మాటిచ్చాను. ఇంత నమ్మక ద్రోహం చేసిన మీకు నా ముందు నిల్చొనే అర్హత కూడా లేదు. ఇలాంటి మోసగాళ్లకి, అబద్ధాల కోర్లకి నా కూతుర్ని ఎలా ఇస్తాననుకున్నారు? మీలాంటి మనుషుల దగ్గర మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. వెళ్ళండి. రామలక్ష్మికే కాదు, మా అందరి సంతోషానికి కూడా కారణం నువ్వే. నువ్వే కనుక లేకపోయుంటే మేము ఇంత ధైర్యం చేసేవాళ్ళం కాదు. రామలక్ష్మి ఏంటి, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి.
థ్యాంక్ యూ సో మచ్ ఆద్య. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు? ఆద్యకి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్ చెప్పాలంటే చేతులతో చెప్పుకోవచ్చు, దానికి హగ్ చేసుకోవాలా? అంటే ఆద్య చేసింది మామూలు హెల్ప్ కాదు కదా, ఎంతో కష్టపడి. ఆహా, ఆహా, అది చెప్పు, అంత గొప్పగా ఏం చేసేసింది? అంటే నేను చెప్తాను కదా. ఏం చేసింది? అమెరికా నుంచి కాస్ట్లీ చాక్లెట్స్ తీసుకొచ్చింది. అంటే మీరు చాక్లెట్లు పంచుకుంటున్నారా? సంబంధం తప్పిపోతే ఏడుస్తారు గాని మీరేంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే ఈ సంబంధం రామలక్ష్మికి ఇష్టం లేదా? కొంప తీసి మీరే చెడగొట్టారా? మన పెళ్లి చూపులు కూడా ఇలాగే క్యాన్సిల్ అయి ఉంటే బాగుండేది. ఏంటి ఏమన్నా? ఏం లేచారు, మన పెళ్లి చూపులు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోయాయి అంటున్నాను. అవును బావా, నేను చాలా లక్కీ. నేనే అన్లక్కీ, అదే నా కర్మ. ఆయన వీళ్ళతో మనకేంటి, రా వెళ్దాం. అవునవును, ఇక్కడుంటే చాలా ప్రాబ్లం, వెళ్దాం పద. ఏదో కన్ఫ్యూజన్ అంటున్నావు ఏంటి బావా? అదే కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీగా మాట్లాడుకుందాం అంటున్నాను. పద 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 పద. మొత్తానికి రామలక్ష్మి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఏ తల్లికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. కూతురికి సంబంధం వస్తే ఆ సంబంధం కుదరాలని మొక్కుకుంటుంది ప్రతి తల్లి. కానీ నేను ఈ సంబంధం చేసుకోకూడదని మొక్కుకున్నాను. నా కూతురు చదువుకోవాలన్న ఆశ నెరవేరాలని మొక్కుకున్నాను. ఏ దేవుడు నా మొర ఆలకించాడో కాని ఈ సంబంధం అనుకున్నట్టుగానే తప్పిపోయింది. మీ నాన్న మనసు మారలేదు అనే బాధ తప్ప నాకు చాలా ఆనందంగా ఉంది. నీకో ఆనందంగా ఉంటే ఇంతలా సాయం చేసిన ఆ దేవుడికి పూజ చేసి దండం పెట్టుకో. సాయం చేసింది దేవుడు కాదమ్మా, దేవత. ఏంటి దేవత? అదే అమ్మా, నువ్వు దేవుడు అనుకుంటున్నావు, నేను దేవత అనుకుంటున్నాను. మరి దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకోవడం అయిందమ్మా, థ్యాంక్స్ చెప్పడం కూడా అయిపోయింది. రామలక్ష్మి, ఈ సంబంధం చెడిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసులే. పాపం, నిన్ను చూస్తుంటేనే జాలేస్తోంది. అయినా ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, నువ్వేం బాధపడకు. అన్నట్టు మర్చిపోయాను, అన్నయ్య పిలుస్తున్నాడు, రావద్దునా? అలాగే. నువ్వు సంబంధం చెడిపోయినందుకు సంతోషంగా ఉన్నట్టుండకు, బాధపడుతున్నట్టుగా నటించు, సరేనా? పద. అదే కదా సమస్య. అయ్యో, ఇప్పుడు ఏమైనా పోలీస్ కేసు పెట్టేస్తే నువ్వు చేసిందంతా బయటపడిపోతుంది. మా నాన్న ఎంత బాధపడ్డారో చూసావు కదా. ఈ సంబంధం ఏమైనా నువ్వే చెడగొట్టావో అని తెలిస్తే నిన్నేం చేస్తారో అని నాకు భయంగా ఉంది. మెసేజెస్ చూస్తే పోలీసులు ఏమంటారోనని నాకు భయంగా ఉంది. నమస్తే ఎస్ఐ గారు. నమస్కారం సార్. రామ్ గారు, ప్లీజ్ కూర్చోండి. నాకు సర్ప్రైజ్గా ఉంది. ఏదైనా సమస్య వస్తే మేము రఘురామ్ గారి ఇంటి గడప తొక్కుతాం. మీరేంటి పోలీస్ స్టేషన్కి వచ్చారు? అన్నయ్య పంపించారండి. ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్ ప్రపంచానికి అలవాటు పడి యువకులు వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారండి. విచ్చలవిడిగా తాగుడు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం,
డబ్బులు తీసుకుని వాళ్ళ ఆనందాలకి తగలేస్తున్నారు. అమ్మా, పుష్కరాలప్పుడు వేసిన డిజైన్ చాలా బాగుంది. అదే ఇప్పుడు కూడా పెట్టవా? అలాగే రామా. నా మేనకోడలికి గోరింటాకు సరిగ్గా పెట్టొదినా. మొన్నొచ్చిన సంబంధం పోయింది. ఈసారైనా మంచి మొగుడు రావాలని కోరుకుని పెట్టు. రామలక్ష్మికి ఏంటి ఆ సంబంధం కాకపోతే అంతకన్నా మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు పద్మా? రేపు జరగాల్సిన పండగ గురించి ఆలోచించండి. మెల్లగారా. ఏంటి అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారా? నాకు కూడా పెట్టండి. ఒరేయ్, ఇది ఆడవాళ్లు పెట్టుకుంటారా, నీకెందుకు? నేను చిన్న పిల్లాన్ని, పెద్దయ్యాక నాకు మంచి భార్య చేస్తుందో లేదో గోరింటాకు పెట్టుకుని చూస్తాను. రారా పిట్టు, నేను పెడతానురా. కూర్చో. అవును, ఆజకెక్కడా? ఆ మహాతల్లికి గోరింటాకు ఇష్టం ఉండదు కదా. ఇక్కడెందుకుంటుంది? గదిలో ఉంటుంది. అయినా తన గురించి నీకెందుకురా? కదలకుండా కూర్చో, గోరింటాకు పెడతాను. ఏ ఆజక్ ఆడపిల్ల కాదా ఏంటి? తను పెట్టుకుంటుంది గోరింటాకు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒరే ఆగరా. ఒరేయ్, ఇప్పుడే బిట్టు, వస్తున్నానమ్మా. ఆగు. వేధవా. అచ్చక్క, రేపు భోగి పండగ కదా, అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. నువ్వు కూడా రా. లేదురా బిట్టు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారంటే నేనే పెళ్ళాపినట్టు తెలిసిపోతుంది. తర్వాత మీ పెదనాన్న గురించి తెలుసు కదా, ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది. మీ డబ్బు బావ వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో. కంప్లైంట్ చేసుంటే నా పరిస్థితి ఏంటి? సీను బావ వెళ్ళాడు కదక్కా, అలాంటిది ఏమీ జరగదు. రేపు పండుగ అని అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు డల్ గా ఉండకు, గోరింటాకు పెట్టుకుందురా. దా రా రా. పిన్ని, నాకు ఈ గోరింటాక్తో పెద్ద పెద్ద డిజైన్స్ ఏం వద్దు. చక్కగా సీనుబాబు పేరు రాయి చాలు. నా బంగారు తల్లి, సీనుబాబు అంటే ఎంత ప్రేమ నీకు. పెళ్లికి ముందే నా మనవణ్ణి ఇంతలా ఆరాధిస్తుందంటే రేపు పెళ్ళయ్యాక నా మనవణ్ణి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అందుకే కదమ్మా చారుని కోడలుగా చేసుకుంటున్నాను. బావా ఇదిగో. ఏంటి బావా, మన ఇద్దరం లేచావా? అబ్బా, ఈ డ్యూటీ ఎప్పుడు మందే కదా బావా. మనం అన్ని ఏర్పాట్లు చేస్తే ఈ లేడీస్ అందరూ వచ్చి ఏ చలి కాచుకుంటారనమాట. ఇది మన ఇంట్లో ఎప్పుడు జరిగేదే కదా. అదేంటి బావా అలా అంటావు? భోగి మంటల వరకు మన పని, తర్వాత పిండి వంటల దగ్గర నుంచి వంట కార్యక్రమం అంతా వాళ్ళే చూసుకుంటారు కదా. మనం ఈ మాత్రం చేయలేమా? కానీ కానీ రే, నువ్వు అక్కడ లేచావరా అందరికంటే ముందు. రే వెళ్ళందరు, నేను ఇద్దరు లేపోరా. ఎల్లు ఎల్లు లేపు. ఈడేంటి బావా, స్కూల్లోనూ జైలు ఎరుగుంటూ గంట కొడుతున్నాడు. రే వీళ్ళందరినీ లేపంటే దొరవేస్తున్నావేంట్రా? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి లేపలేను కదా నాన్న, అందుకే దర్వేసి అందరినీ ఒకేసారి లేపుతున్నాను. ఒరేయ్, వాళ్ళందరూ రావడమేమో కానీ మా చెవులు పగిలిపోతున్నాయిరా. ఆపరా. ఏంటి బిట్టు, స్కూల్లో కొట్టాల్సిన బెల్లు ఇక్కడ కొడుతున్నావు? అవతల భోగి మంటలు వేస్తుంటే మీరింకా నిద్రపోతున్నారు. చిన్న పిల్లాన్ని నేనే లేచాను. నువ్వు పండగలన్నా పబ్బాలన్నా ముందే లేస్తావులేరా, దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? అదేంటి, రామలక్ష్మి ఇంకా లేవలేదా? నేను వెళ్ళి తీసుకొస్తాను.
రామలక్ష్మి, అందరూ వచ్చేసారా? అందరూ వచ్చారు కదా బావా. అందరూ అంటే మన అతిథులు. అందరూ వచ్చారు కదా బావా, ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఓహో, అర్థమైంది బావా. చారు రాలేదనే కదా అడుగుతున్నావు? నీకిలా అర్థమైందా? నిన్ను అడిగాను చూడు, నన్ను అనాలి. ఇంతకీ ఆత్య ఎందుకు రాలేదు? ఎవరిని అడగాలి? ఎవరిని అడిగిన ప్రాబ్లమే. ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఆద్య ఇంకా పడుకునే ఉందన్నయ్య. తన ఇంట్లో మహారాణి అనుకుంటుందిలేండి బావగారు. ఎవ్వరి మాట వినదు. మనం చేయాలనుకున్న కార్యక్రమం తొందరగా మనమే ముగించేస్తే మంచిది. ఆద్య, ఆద్య, నేను రానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను? భోగి మంటలు మీరే వేసుకోండి, నేను రాను. ఇంతలా నిద్రపోతున్నావేంటి ఆద్య? అందరితో పాటు నువ్వు రావాలి కదా. లే ఆద్య. నేను లేవను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎలా లేపాలి ఇప్పుడు? ఆద్య, ఇప్పుడు కనుక నువ్వు లేవకపోతే మా ఊళ్ళో మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ మిస్ అయిపోతావు ఆద్య. అక్కడ అందరూ చలిలో భోగి మంటలు వేస్తారు. రంగుల హరివిల్లులు ఉంటాయి, హరిదాసుల పద్యాలుంటాయి, బసవడి ఆటలుంటాయి, గాలిపటాలు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ నువ్వు చూసావంటే నువ్వు మళ్ళీ వదలవు తెలుసా? ఆద్య, 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 ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు లేచలేవు. బాయ్. బావా, అమ్మో, చారు వస్తుందండి. ఎక్కడున్నావు బావా? చూస్తే అస్సలు వదలదు. బావా ఎక్కడున్నావు బావా? ఇప్పుడు ఎలా? బావా, అయ్యో, బావా, బావా, ఇక్కడ లేడే. ఆద్య, 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 ఇంకా పడుకొని ఉన్నావల్లే పైకి లే, లే. అక్కడ భోగి మంటలు వేస్తున్నారు, చూడ్డానికి బాగుంటుంది. రా వెళ్దాం. నేను రాను. మా ఊరి భోగి మంటలు చూసావంటే అస్సలు వదలవు. రా నువ్వు, నేను చెప్తాను రా. ఆద్య,
ఇక్కడున్నావేంటి? నేనే. మరి నువ్వెవరనుకున్నావు? ఇప్పుడే వచ్చావా? అవును. లేదు రామలక్ష్మి, నా పక్కన ఎవరో పడుకున్నారు. నాకు గుర్తుంది. నువ్వేదో కలగనుంటావు. రా రా రా. మా బావకి నాకు ఎంగేజ్మెంట్ అయింది. మా బావ షర్ట్ మీద నా లిప్స్టిక్ మార్క్ ఉంటే నీకేంటి ప్రాబ్లం? ఇది నీ లిప్స్టిక్ మార్కా? అవును. పొద్దున్న బావని నిద్రలేద్దామని వెళ్ళా. పొరపాటున కాల్ జారి బావ మీద పడిపోయా. అప్పుడే అంటుకొని ఉంటుంది. దానికి నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? అమ్మయ్యా. చూసావు కదా, బావని అనవసరంగా అనరాన్ని మాట్లాడినావు. పాపం బావ ఎంత బాధపడ్డాడో. బావా, ఆద్య తరపున నేను సారీ చెప్తున్నాను. ఆహా, పర్వాలేదు రామలక్ష్మి. మన మనుషులు మనల్నంటే కోపం ఎందుకు వస్తుంది చెప్పు? ఈ రోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు కదా ఆద్య? నాకు కూడా సరిగ్గా తెలియదు బిట్టు, నేను అడగాలి. తారా బిట్టు. అమ్మో, చాలా వేడిగా ఉంది. భగ అనే పదం నుండి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనం పడ్డ కష్టాలు, బాధల్ని భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలని ప్రసాదించమని కోరుకుంటారు. అందరూ భోగి రోజున తెల్లవారుజామునే లేచి ఈ భోగి మంటల్ని వేస్తారు. ఆవు పేడతో తయారైన పిడకలని, ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని మంటల్లో వేస్తారు. అలాగే ఈ చెడు ఆలోచనల్ని భోగి మంటల్లో అగ్నికి ఆహుతి చేసి రాబోయే భవిష్యత్తు వైపుకి కొత్త అడుగులు వేయడం ఈ భోగి మంటల ఉద్దేశం. మన పాత వస్తువులు భోగి మంటల్లో వేస్తే మన చెడు ఆలోచనలన్నీ అగ్నిలో ఆహుతి చేసినట్టేనా? అవునమ్మా. మీ ఆలోచనల్ని కాగితాల్లో రాసి మంటల్లోకి వేయండి. ఈ ఐడియా ఏదో బాగుంది బావగారు. పద్మం, లోపల పోయి పెన్నులో పేపర్లో తీసుకురాబో. అలాగే. అంటే నీలో ఆ ఆలోచనలు ఉన్నాయా బావా? నా ఉద్దేశం అది కాదు బావా. చిన్న చిన్న భయాలు, చిన్న చిన్న అపోహలు ఉంటే అగ్నికి ఆహుతి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను.
నాలో ఉన్న పిరికితనం, భయాలు అన్నీ భోగి మంటల్లో కాలిపోవాలి. చదువయ్యా. నాకు మ్యాథ్స్ అంతగా రాదు. మొన్న 3వ ఎక్కం సరిగా చెప్పలేదని 4 చెంపదెబ్బలు మా క్లాస్ గర్ల్స్ తో కొట్టించారు. అందుకే మా మ్యాథ్స్ టీచర్ ఊరు వదిలి కాదు, దేశం వదిలి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అమ్మయ్యా. రే బిట్టు, మనకి చదువు రాకపోతే గురువుని ద్వేషించడం తప్పు. ఏ సబ్జెక్ట్ అయితే రాదో దాని మీద మనసు పెట్టి చదవాలి. గురువు కూడా మనల్ని దండించేది ఎందుకంటే దాని మీద ఇంకా శ్రద్ధ చూపించి మంచి మార్కులు తెచ్చుకోవాలని. అంతేకాని గురువు నిన్ను బాధ పెట్టాలని కాదు. తల్లి తండ్రి తర్వాత నిజమైన దేవుడు గురువే. అలాంటి గురువు మీద చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు. అలాగే పెద్దనాన్న, మీరు చెప్పింది నాకు మొత్తం అర్థమైంది. ఇక మీద నేను మ్యాథ్స్ పైనే ఫోకస్ చేస్తాను. ఇంకెప్పుడు ఆ మ్యాథ్స్ టీచర్ని తిట్టుకోను. భోగి మంటలు అయిపోయాయి కదా, స్నానాలయ్యాక అందరూ కొత్త బట్టలు కట్టుకోవాలి. కొత్త బట్టలు, కొత్త బట్టలు. ఏమైంది? ఏమైంది బావా? సోపు. నువ్వెందుకు వచ్చావు లోపలికి? బయటికెళ్ళు. నువ్వే కదా సబ్బు పడిపోయిందన్నా. సబ్బు లేదు, ఏం లేదు, నువ్వు బయటికెళ్ళు. సబ్బిస్తాను. ఇదిగో ఇదిగో పట్టుకో, చేపట్టు. సరే సరే, నువ్వు వెళ్ళు. వెళ్తానులే, ముందు నువ్వు స్నానం చేయి. మళ్ళీ పడిపోయింది. సబ్బు సబ్బు. వద్దు, చక్కటి గింతలు. ఏం చేస్తున్నావు నువ్వు? సరసం బావా, నీకు కాబోయే భార్య కదా, బయటకు వెళ్ళు. ఆ మాత్రం సరసం చేయకపోతే ఎలా? నీ సరసం లేదు, నిమ్మకాయ రసం లేదు. నాకు కళ్ళు మండుతూ ఉంటే ఇప్పుడు నీకు సరసం కావాలా? నువ్వు ముందు బయటకు వెళ్ళు. అయ్యో, నీళ్ళు ఇస్తాను. ఇదిగో. వెళ్ళు, బయటకెళ్ళు. నువ్వు ముందు బయటకెళ్ళు. నువ్వు ముందు బయటకు వెళ్ళు. వెళ్ళమన్నా, బయటకు వెళ్ళు. తొంతలంటితే మోత. బామర్ది, తాళం మిస్ అవుతుంది బామర్ది. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. అబ్బబ్బబ్బా బామర్ది, ప్రతిరోజు ఇలా భార్యల చేత మర్దన చేయించుకుంటే భర్తల జీవితం సుఖంగా ఉంటది బామర్ది. అయితే ఈ రోజు ఎందుకులేండి, నేను వెళ్తున్నాను. పద్మం, ఏదో సరదా కన్నాం లేవే, అసలు రాకరాక అవకాశం. నువ్వు తిన్నావా లేదా? తిన్నాను. మరి సరిగ్గా రుద్దు. అమ్మా. ఆహా ఆహా, పార్వతి, చిరాకులో కూడా ఎంత బాగా చేస్తున్నావు. స్వర్గంలో తేలుతున్నా. బామ్మర్ది, పర్వాలేదు, కానివ్వండి. ఇలాంటి సమయాల్లో ఆ మాత్రం సరదా ఉండాలండి.
జానకి తొందరగా రా. వస్తున్నానత్తయ్యా. మీ ఆయన ఎంతసేపని ఎదురు చూడాలి? వెళ్ళు, తలకి నూనె రాయి. వెళ్ళవే, వెళ్ళు. అవసరం లేదమ్మా. రామలక్ష్మి, వస్తున్నా నాన్న. ఏంటి నాన్న? తలకి కాస్త నూనె పట్టించమ్మా, తలస్నానం చేయాలి. రామలక్ష్మి, త్వరగా కానివమ్మా. అలాగే నాన్న. రామలక్ష్మి, అయ్యో రామలక్ష్మి, అదేంటమ్మా, ముందు నూనె కదా పోయాలి, కుంకుడిగా రసం పోసేవేంటమ్మా? అయ్యో మర్చిపోయాను, క్షమించండి నాన్న. కళ్ళు మూసుకోండి నాన్న, కళ్ళు మండుతాయి. పర్లేదులేమ్మా. అయ్యయ్యో బావగారు మీరు కళ్ళు మూసుకోండి. పర్వాలేదులేమ్మా, నూనె పోయి. సరే నాన్న. అమ్మా రా. రామ్మా. జానకి వెళ్ళు. వద్దత్తయ్యా. వెళ్ళవే. వెళ్ళు. పిన్ని, ఏమైంది చారు? అంతా అయిపోయింది పిన్ని. ఏమైందో చెప్పవే. నేను ఇంత అందంగా ఎవరి కోసం రెడీ అవుతాను చెప్పు? ఇంకెవరి కోసం? నిన్ను చేసుకోబోయే సీను కోసం కదా. కానీ సీను బావా నన్ను చూడట్లేదు, ఆద్యని చూస్తున్నాడు. కింద కూడా భోగి నీళ్లు తనకే తోడిచ్చాడు. సీను బావా నన్ను పట్టించుకోవట్లేదు పిన్ని, ఆద్యనే పట్టించుకుంటున్నాడు. నువ్వేదో పొరపాటు పడుతున్నావు చారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అసలు సీను నీకోసమే చూస్తూ ఉంటాడు. వెళ్ళు. లేదు పిన్ని, నీకు తెలియట్లేదు, సీను బావ మారిపోయాడు. మొదట్లో ఉన్నట్టుగా లేడు, ఆద్యనే చూస్తున్నాడు, ఆద్యక ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అయ్యో చారు, వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. నువ్వు మనసులో అలాంటివేం పెట్టుకోవద్దమ్మా. అయినా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా. సీను నీవాడు. నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళు. పో. ఎంగేజ్మెంట్ మాత్రమే కదా అయ్యింది, పెళ్ళి అవ్వలేదు కదా. మీ ఆయన నేను అనుకున్నంత మొండివాడైతే కాదు. మా ఆయన చాలా మంచివాడు.